లాస్ట్ 3-4 డేస్‌గా సోషల్ మీడియా మొత్తం ఈ సోలో పెంగ్విన్ గాడి గోలే. ఎక్కడ చూసినా పెంగ్విన్ చూడండి ఎంత లాయల్‌గా ఉంది అది. మోసపోయింది, బ్రేకప్ అయ్యి వెళ్ళిపోయింది. అప్పుడెప్పుడో 'పూరి జగన్నాథ్' గారు చెప్పిన పెంగ్విన్ లవ్ స్టోరీని ఇప్పుడు ఈ రిలేటెడ్ ఇన్సిడెంట్‌కి అటాచ్ చేసి మొత్తం ట్రెండింగ్ వైరల్‌గా మారిన ఈ పెంగ్విన్‌కి అసలు నిజానికి పెంగ్విన్స్ ఇంత లాయలా? అసలు పెంగ్విన్స్ లవ్ స్టోరీ ఉంటుందా? ఆ పెబుల్ స్టోరీ నిజమేనా? వీటన్నిటితో పాటు నేను నిజంగా మీకు ఇంకో లాయల్ పెంగ్విన్ స్టోరీ కూడా చెప్పబోతున్నాను. వీడియో ఫుల్‌గా చూసేయండి. నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. ఈ ప్రపంచంలో కొన్ని యానిమల్స్ ఉంటాయి. వాటిని చూస్తే చాలా క్యూట్‌గా ఉంటుంది. కానీ నిజానికి వాటి స్టోరీ తెలుసుకుంటే, వాటి లైఫ్ స్టోరీ తెలుసుకుంటే మనకి చాలా భారంగా అనిపిస్తుంది. అలాంటి ఒక స్టోరీయే ఈ పెంగ్విన్ స్టోరీ. ఒక చిన్న బర్డ్ ముద్దు ముద్దుగా ఉంటుంది. అది రెక్కలు పైకి అలా పెట్టుకొని నడుస్తుంటే మనకు చాలా క్యూట్ అనిపిస్తది. దీని రెక్కలు ఇలా ఉండడం వల్ల అది ఎగురుతుందేమో అని మనం అనుకుంటాం. కానీ అది ఎగరకపోయినా సముద్రంలో ఒక రాజులా స్విమ్ చేస్తుంది. చాలా వేగంగా స్విమ్ చేస్తుంది. నిజానికి మనం సోషల్ మీడియాలో చూస్తున్న సోలో పక్షి గురించి చూస్తున్న వీడియోస్‌లో అసలు ఆ పక్షి ఎందుకు అలా ఒంటరిగా వెళ్ళిపోయింది? నిజానికి అది డిప్రెస్ అయ్యి హర్ట్ అయ్యి వెళ్ళిపోయిందా? లేదా బ్రేకప్ అయ్యి మనోడు బుజ్జిగాడు వెళ్ళిపోయాడా? అసలు ఈ పబ్లిసిటీలో ఎంతవరకు నిజముందో ఇప్పుడు చెప్తాను వినండి. అసలు పెంగ్విన్స్ అంటే ఏంటి? పెంగ్విన్స్ అంటే ఒక పక్షి. కానీ అది ఎగరలేదు. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎగరకపోవడం దాని వీక్‌నెస్ కాదు. అది దాని స్పెషాలిటీ. పెంగ్విన్స్ బాడీ డిజైన్ చూస్తే అది కంప్లీట్‌గా సముద్రం కోసం రెడీ అయ్యి ఉంటుంది. వింగ్స్‌లా కనిపించేవి యాక్చువల్‌గా ఫ్లిప్పర్స్ అని అంటారు. వీటి వల్ల అవి వాటర్స్‌లో టర్న్స్ చాలా క్విక్‌గా చేయగలుగుతాయి. బాడీ షేప్ స్మూత్‌గా ఉంటుంది. వాటర్‌లో స్పీడ్ కోసం. ఫెదర్స్ చాలా థిక్‌గా ఉంటుంది. ఎముకలు కొరికే చలిని తట్టుకోవడం కోసం. మనం పెంగ్విన్స్‌ని క్యూట్‌గా చూస్తాం. కానీ నేచర్‌లో పెంగ్విన్ అంటే సర్వైవల్ మిషన్. అంటార్క్టికాలో టెంపరేచర్ మైనస్‌లో ఉంటుంది. ఆ మైనస్ డిగ్రీలో ఉండి వచ్చే చలి నైఫ్‌లా స్కిన్‌ని కట్ చేస్తూ ఉంటుంది. అయినా సరే పెంగ్విన్స్ అక్కడ నిలబడి నిటారుగా ఉంటాయి. ఇందులో మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? పెంగ్విన్స్ లైఫ్ రొమాంటిక్‌గా కంటే చాలా సర్వైవల్‌గా ఉంటుంది. పెంగ్విన్స్ లైఫ్ అంటే పొద్దున్నే లేసి ఆఫీస్‌కి రెడీ అయిపోయి ఫుడ్ తినేసి వాటి వర్క్స్ చూసుకోవడంలో ఉండదు. పెంగ్విన్స్ లైఫ్ ప్రతి క్షణం రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే పెంగ్విన్స్‌కి చాలా ఎనిమీస్ ఉన్నారు. సో పెంగ్విన్స్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఫుడ్ కోసం సముద్రంలోకి డైవ్ చేయాలి. ఆ డైవ్ చేసే ప్రాసెస్‌లో దానికి చాలామంది శత్రువులే కనిపిస్తారు. అసలు వీటి లైఫ్ అంతా డేంజర్ నుంచి ఎస్కేప్ అవ్వడం, చలి నుంచి బ్రతకడం ఇవన్నీ వాటికి వన్స్ ఇన్ ఎ వైల్ కాదు, ఎవ్రీ డే గేమ్. పెంగ్విన్స్ సీలోకి వెళ్ళాక వాటి ఎనిమీస్ చాలా ఎక్కువ ఉంటారు. మనకి ఎంత క్యూట్‌గా కనిపిస్తాయో సీలో ప్రెడేటర్స్‌కి అంత టేస్టీగా కనిపిస్తాయి. ఈ మొత్తం స్టోరీ ఒక డాక్యుమెంటరీలా కాదు, ఒక సినిమా లెవెల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్‌గా ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఎందుకంటే మనం ఇప్పుడు అంటార్క్టికా వరకు వెళ్తున్నాం. అసలు వీటి ఎనిమీస్ ఎవరు? చూడండి. లెపర్డ్ సీల్స్, కిల్లర్ వేల్స్, షార్క్స్ ఒక్కసారి వాటర్‌లోకి వెళ్ళాయంటే అది ఒక గ్యాంబుల్. ఫుడ్ దొరికితే ఫ్యామిలీ బ్రతుకుతుంది. ఫుడ్ దొరకకపోతే ఫ్యామిలీ ఎండ్ అయిపోతుంది. పెంగ్విన్ బేబీస్ ఫుడ్ దొరికినంత కాలమే ఉంటుంది వాటి ఇనీషియల్ స్టేజ్‌లో. పెంగ్విన్స్‌కి నెక్స్ట్ డే ఉండదు ఫుడ్ దొరకకపోతే. ఈ కోల్డ్ హార్ష్ వరల్డ్‌లో పెంగ్విన్స్ జీవితం మొత్తం ఒక క్వెషనే. ఆ క్వెషన్ ఏంటంటే ఇవాళ నేను బతుకుతానా? నా ఫ్యామిలీని కాపాడగలుగుతానా? అని ఈ ఒక్క క్వెషన్ మధ్య పెంగ్విన్ లైఫ్ అంతా తిరుగుతుంది. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక థింకింగ్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం కోసం. సో నేను మా టీమ్ ఇలాంటి ఆన్‌గోయింగ్ ట్రెండింగ్ టాపిక్స్‌ని మీ దాకా తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో మీరు మీ సైడ్ నుంచి మాకు సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్‌గా మా టీమ్ అందరికీ అది చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎంకరేజింగ్‌గా కూడా ఉంటుంది. సో నేను ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీ దాకా రావాలంటే డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. ఇప్పుడు మనం అందరూ వెయిట్ చేస్తున్న పార్ట్ పెంగ్విన్ లవ్ స్టోరీకి వెళ్దాం. పెంగ్విన్స్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాటి లవ్‌ని షోకేస్ చేసే స్టైల్. ఒక్క మాటలో చెప్పాలంటే మన బాలీవుడ్ స్టార్ 'షారుఖ్ ఖాన్' కూడా అంత రొమాంటిక్ టచ్ ఇవ్వలేడు. బ్రీడింగ్ టైమ్స్‌లో పెంగ్విన్స్ హ్యూజ్ కాలనీస్‌లో గ్యాదర్ అవుతాయి. థౌసండ్స్‌లో కొన్ని లక్షల పెంగ్విన్స్ గ్యాదర్ అవుతాయి. అంత క్రౌడ్‌లో ఒక పెంగ్విన్‌కి ఒక సోల్‌మేట్ కనిపిస్తుంది. ఈ బుజ్జి పిల్ల నా పార్ట్నర్ అవ్వాలని అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన లవ్ స్టోరీ. సో అక్కడ స్టార్ట్ అయిన లవ్ స్టోరీ పెంగ్విన్స్ పార్ట్నర్స్‌ని ఇంప్రెస్ చేయడానికి హెడ్ మూవ్‌మెంట్స్ చేస్తాయి. స్పెషల్ సౌండ్స్ చేస్తాయి. బాడీ పోస్చర్స్‌ని మార్చుకుంటాయి. ఇవే కాకుండా వీటికి ఒక క్యూట్ లవ్ ప్రపోజల్ వే ఉంది. అదే ది ఫేమస్ వన్ పెబుల్ ప్రపోజల్. మేల్ పెంగ్విన్స్ ఒక చిన్న స్టోన్ పెబుల్‌ని సెలెక్ట్ చేసుకొని ఫీమేల్‌కి ఆఫర్ చేస్తుంది. అది ఒక గిఫ్ట్ కాదు, అది ఒక ప్రామిస్. మనమిద్దరం కలిసి నెస్ట్ బిల్డ్ చేసుకుందాం. మనం ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని మనం హ్యూమన్స్ ఎలా అయితే రింగ్ ఇస్తామో పెంగ్విన్స్ ఈ పెబల్స్‌ని అలా ప్రామిస్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా వింటుంటే చాలా క్యూట్‌గా అనిపిస్తుంది కదా!
సో ఇక్కడే మెయిన్ పాయింట్, నిజంగా పెంగ్విన్స్ అంత లాయలా? ఇప్పుడు చెప్తాను చూడు. పెంగ్విన్స్ ఆర్ 100% లాయల్ ఫర్ లైఫ్ అనే విషయం కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పెంగ్విన్స్లో అన్ని స్పీషియస్ లాయల్ కాదు. పెంగ్విన్స్లో మెజారిటీ స్పీషియస్ మోనోగమీస్గానే ఉంటాయి. మోనోగమీస్ అంటే వన్ లైఫ్ వన్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్కి అవి చాలా దూరంగా ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో, ఒక్కొక్క బ్రీడింగ్ సీజన్లో ఒక్కొక్క పార్ట్నర్ని వెతుక్కుంటాయి. సో మొత్తం పెంగ్విన్స్ లాయల్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీరు సోషల్ మీడియాలో చూస్తున్న కథకి ఇక్కడ ఒక కథకి ట్విస్ట్ ఏంటంటే, పెంగ్విన్స్ స్పీషియస్లో మ్యాగ్లానిక్ అండ్ గ్యాంటో స్పీషియస్ మాత్రమే హార్డ్ కోర్ లవర్స్. మిగతా పెంగ్విన్స్ అన్ని ఆర్యా 2లో ఈ టైప్ అనమాట. అసలు ఎందుకు పెంగ్విన్స్ పార్ట్నర్స్ని చేంజ్ చేస్తాయి? లాస్ట్ సీజన్లో ఏదైతే వాటికి బ్రీడింగ్ పేరుగా కలుస్తాయో అవి నెక్స్ట్ సీజన్కి రాకపోవచ్చు. ఎందుకంటే వీటికి సముద్రం అంతా శత్రువులే కాబట్టి. ప్రీవియస్ పార్ట్నర్ టైంకి రిటర్న్ కాకపోవచ్చు, ఫుడ్ షార్టేజ్ వల్ల కాలనీ డిస్టర్బ్ అవ్వచ్చు, నెక్స్ట్ ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ పార్ట్నర్ కంపాటబిలిటీ వర్క్ అవ్వకపోవచ్చు. సో పెంగ్విన్ లవ్ స్టోరీ స్వీట్గా ఉన్న అదొక ఫెయిరీ టైల్ అయితే కాదు. కానీ మనం ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి, పెంగ్విన్ రిలేషన్షిప్స్లో ఎఫర్ట్స్ ఉంటుంది. దే చూస్, దే బిల్డ్, దే ప్రొటెక్ట్ అండ్ దే రైజ్ టుగెదర్. లవ్ అంటే జస్ట్ ఫీలింగ్ కాదు, లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ అని పెంగ్విన్స్ చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశాయి. లవ్ స్టోరీయే కాదు, పేరెంటింగ్లో పెంగ్విన్స్ నెక్స్ట్ లెవెల్. ఇది విన్నాక మీకు డెఫినెట్గా గూస్ బంప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఎంపరర్ పెంగ్విన్స్, ఫీమేల్ పెంగ్విన్స్ ఎగ్స్ లే చేశాక ఫీమేల్ పెంగ్విన్స్ అక్కడ ఉండవు, ఎందుకంటే అవి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి. అవి డెఫినెట్గా ఫుడ్ కోసం సీలోకి వెళ్ళాల్సిందే. అప్పుడు మేల్ పెంగ్విన్స్ ఎగ్స్ని తన లెగ్స్ పైన బ్యాలెన్స్ చేస్తూ, తన బాడీని కవర్గా ప్రొటెక్ట్ చేస్తూ, బాడీ టెంపరేచర్ -40 degrees ఉన్నప్పటికీ, విండ్ చాలా స్పీడ్గా వాయిలెంట్గా ఉన్నప్పటికీ మన బుజ్జి పెంగ్విన్ గాడు మూవ్ అవ్వడు, అలానే నిలబడి ఉంటాడు. రోజుల పాటు కాదు, కొన్ని వారాల పాటు వరకు. కరెక్ట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 2 months కదలకుండా అలాగే నిలబడి వాటి ఎగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఫుడ్ లేకపోయినా సరే, వాటర్ లేకుండా, ఓన్లీ వన్ మిషన్, నా బేబీ సేఫ్గా ఉండాలి. బ్రో ఇమాజిన్ చేయండి, మనం ఒక 2 hours హంగ్రీగా ఉంటేనే మనం చాలా ఇరిటేషన్ వస్తుంది. అలాంటి మన బుజ్జి పెంగ్విన్ గాడు 2 months ఫుడ్ వాటర్ ఏం లేకపోయినా వాటి బేబీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అలా కదలకుండా నిలబడతాడు. అలా ఎందుకు నిలబడతాడో తెలుసా? ఆ ఎగ్స్ క్రాక్ అయి ఫస్ట్ వచ్చిన బేబీస్ చేసే సౌండ్, ఈ సౌండ్ వినడానికి మన బుజ్జి పెంగ్విన్ ఫాదర్ గాడు అంత ఎఫర్ట్స్ పెడతాడు. అసలు ఈ పెంగ్విన్స్ బేబీ స్టేజ్లో ఉన్నప్పుడు నుంచి ఎన్ని డిఫికల్ట్ ఫేస్ చేస్తాయి ఇప్పుడు చూడండి. బేబీ పెంగ్విన్స్ని చిక్స్ అని అంటారు. చిక్స్ ఫస్ట్ వీక్స్లో చాలా వీక్గా ఉంటాయి, వాళ్ళకి ఫెదర్స్ ఫుల్గా డెవలప్ అవ్వవు. అలాంటప్పుడు కోల్డ్ డైరెక్ట్గా తగిలితే రిస్క్. అందుకే కాలనీలో పెంగ్విన్స్ గ్రూప్గా కిడ్స్ని సెంటర్లో పెట్టుకుంటాయి. అడల్ట్స్ అవుటర్ సర్కిల్లో నిల్చుకొని వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. దీన్నే హడల్ సిస్టమ్ అంటారు. హడల్ అంటే మీనింగ్ నేను ఒక్కడనే కాదు, మనం అందరం ఒకటే ఫ్యామిలీ అని. పెంగ్విన్స్ మనకి చెప్తున్నాయి, సమ్ టైమ్స్ సర్వైవల్కి, స్ట్రెంగ్త్కి మజిల్స్ కాదు యూనిటీ ముఖ్యమని. నిజానికి అనిమల్ కింగ్డమ్లో పెంగ్విన్స్ చాలా లాయల్. కానీ ఇదొక్క స్టోరీయే కాదు, పెంగ్విన్స్ లాయల్టీని రిప్రజెంట్ చేసి మీకు ఇంకో నెక్స్ట్ లెవెల్ స్టోరీ చెప్తాను. మీకు ఇక్కడ కనిపించే బుజ్జిగాడి పేరే జింగ్ జింగ్. వీడి ఎవ్రీ ఇయర్ 5000 miles స్విమ్ చేసుకొని వస్తాడు వీడి ఫ్రెండ్ని కలవడానికి. ఎందుకంటే 2011లో వీడు బ్రెజిల్లో ఒక సీ రాక్స్లో పడిపోయి ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడనే స్టేజ్లో ఉంటే, అక్కడ లోకల్ ఫిషర్మ్యాన్ డి సౌజా 70 years ఓల్డ్ ఉన్న వ్యక్తి వీడిని తీసుకొచ్చి డైలీ ట్రీట్ చేశాడు. వీడికి ఫిషెస్ ఫుడ్గా పెట్టాడు. వీడికి కొన్ని డేస్ వీడిని చాలా ప్రొటెక్టివ్గా చూసుకొని మెడికేషన్ అన్నీ చూసుకున్న తర్వాత వీడు ఫుల్గా రికవర్ అయ్యి అక్కడి నుంచి తిరిగి పంపేశాడు. ఈ హెల్ప్ను గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ 5000 miles స్విమ్ చేసుకొని వచ్చి ఈ రావడం కూడా ఒక పర్టికులర్ టైంలో, సీజన్లో ఒక పర్టికులర్ టైంలో వచ్చి మన బుజ్జిగాడు ఓల్డ్ ఫ్రెండ్ని కలిసి ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు. చూసారా, ఇవి ఒక్కసారి బాండ్ పెంచుకుంటే ఎంత లాయల్గా ఉంటాయో ఈ స్టోరీ కూడా ఒక ఎగ్జాంపుల్. ఇంత క్యూట్గా ఉన్న ఈ పెంగ్విన్స్ అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉంటాయంటే మీరు నమ్ముతారా? ఎస్, పెంగ్విన్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్షన్ స్టేజ్లో ఉన్నాయి. జరుగుతున్న రియాలిటీ వీటికి చాలా సీరియస్గా మారుతున్నాయి. ఎందుకంటే సైంటిస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు, అంటార్క్టికాలో క్లైమేట్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. పెంగ్విన్స్ బ్రీడింగ్ టైము షిఫ్ట్ అయిపోతుంది. మీనింగ్ అవి ఎగ్స్ లే చేయడం, బేబీస్ పుట్టడం అన్ని టైమింగ్స్ చేంజ్ అయిపోతుంది. ఇవి వాటికి చాలా డేంజరస్. బికాజ్ నేచర్లో ఒక ఫిక్స్డ్ సైకిల్ ఉంటుంది. బేబీ పుట్టిన టైంకి ఫుడ్ అవైలబిలిటీ పీక్లో ఉండాలి. క్రిల్ ఫిషెస్ వీటికి అవైలబిలిటీలో ఉండాలి.
కానీ క్లైమేట్ చేంజెస్ వల్ల ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల సీ ప్యాటర్న్స్ మొత్తం చేంజ్ అవుతున్నాయి. ఫుడ్ చైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో బేబీ పెంగ్విన్స్ హంగ్రీగా ఉండిపోతే సర్వైవల్ రేట్ చాలా తగ్గిపోతుంది. ఈ టాపిక్ మీద వరల్డ్లో ఇప్పటికే చాలా డిస్కషన్ నడుస్తుంది. అండ్ ద హార్ష్ ట్రూత్ ఏంటంటే పెంగ్విన్స్ లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంటుంది, కానీ వాటి ఫ్యూచర్ మాత్రం చాలా అన్సర్టైన్గా మారుతుంది. నేను ఈ వీడియో ఎండ్లో మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మనం పెంగ్విన్స్ రీల్స్ చూసి, పెంగ్విన్స్ ఈ లాయల్ స్టోరీ చూసి మనం హ్యాపీగా లైక్ కొట్టేసి వాటిని షేర్ చేసి మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో కానీ వాట్సాప్ స్టోరీస్లో కానీ పెడుతున్నాం. సో నిజానికి పెంగ్విన్ లవ్ స్టోరీ అంటే దాంట్లో ఒక సాక్రిఫైస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లాయల్టీ ఉంటుంది, సర్వైవల్ ఉంటుంది. పెంగ్విన్స్ మనకు ఒక లెసన్ చెప్తున్నాయి. ట్రూ లవ్ అంటే పక్కన నిలబడడం కాదు, కష్టాల్లో కూడా వదలకుండా అంటి పెట్టుకొని ఉండటం. సో నెక్స్ట్ టైం మీరు పెంగ్విన్ వీడియో చూస్తే స్మైల్ చేయండి, కానీ ఒక్క సెకండ్ ఆగి గుర్తుపెట్టుకోండి, పెంగ్విన్స్ స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ పెంగ్విన్స్, ఇట్స్ జస్ట్ అబౌట్ లైఫ్. సో ఇది ఈ పెంగ్విన్ స్టోరీ. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. పెంగ్విన్స్ లైఫ్ అండ్ పెంగ్విన్స్ క్యూటెస్ట్ లవ్ స్టోరీ మీద మీ ఒపీనియన్స్ డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ ఎలా చేయాలో కూడా మీ నాలెడ్జ్ కామెంట్స్లో షేర్ చేయండి. దిస్ ఈజ్ పృథ్వీరాజ్ కేన్ వర్క్స్ signing off.